BHELకి నామినేషన్ మీద ఇచ్చారు అధ్యక్ష. మిగతాది 2,500 కోట్లకు పైగా ఓపెన్ టెండర్లో పిలిచారు అధ్యక్ష. ఆనాడు మనం ఇచ్చిందేమో 3,800 కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు, కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో 4,700 కోట్లకు. అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది 5,000 చిల్లర కోట్లకు. మనకంటే ఒకటి 800 కోట్లు ఎక్కువ, ఇంకొకటి దాదాపు 1,150 కోట్లు ఎక్కువ. ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇక్కడనే ఉన్నారు. అక్కడ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఆ పార్టీ ప్రభుత్వం. మరి దీనివల్ల మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? మనం ఇచ్చింది 3,800 కోట్లకు, వాళ్ళు ఇచ్చింది ఒకటి 4,700కి 4,600కి, ఇంకొకటి దాదాపు 5,000కి. ఒకటేమో 850 కోట్లు ఎక్కువ, ఒకటి 1,150 కోట్లు ఎక్కువ. అందులో కూడా 2,007 కోట్లకు ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి ఏమో BHELకి నామినేషన్ మీదనే ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్, నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంత స్పష్టంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ పవర్కి మనం ఆనాడు పే చేసింది ₹3.90. ఇవాళ NTPC నుంచి, రామగుండం NTPC నుంచి తీసుకుంటున్న దానికి నాకు తెలిసి ₹3.60, ₹5.60, 70 చెల్లిస్తున్నారు. ఇది నిజమా కాదా? విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పాలి సభకు. మనం ఆనాడు 10 ఏళ్ల కిందనే ₹3.90 తీసుకొస్తే ఇవాళ NTPCకి మీరు చెల్లిస్తున్నది ₹5.60, 70 అని నాకు సమాచారం ఉంది. నేను నిజమా కాదా ఆర్థిక మంత్రి గారు సభకు చెప్పాలి. దానివల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా? అయినా అక్కడ ప్రభుత్వమే ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది తీసుకున్నది. దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష? మతలబుల సంగతి మీకెరక బాగా. BHELకి ఇస్తే ఏం జరుగుద్ది, ఇంకోటికి ఇస్తే ఏం జరుగుద్ది? ఇవ్వండి రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా BHELకి ఇవ్వండి, మేము మద్దతు ఇస్తాం. ఇక్కడి నుంచి నామినేషన్ మీదనే ఇవ్వండి, మద్దతు ఇస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి అధ్యక్ష. వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు, మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు, NTPC వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు. మేము అధికారంలో లేమో అధ్యక్ష, మీరున్నారు, మీరు ఇంకా ఎందుకు ఆ భావనకు వస్తలేనట్టున్నారు. 8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు. ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటారో దాంట్లో మతలబు ఉందో అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా. ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష, ఇందులో అవసరం లేదు అధ్యక్ష. అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష. మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని, పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని, కానీ మనం 30 మందికి ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు